హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రజా స్టోరీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు మీకు కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే చూపిస్తున్నాను. నాతో పాటు చూద్దురుగాని రండి. టెంపుల్ కర్ణాటకలో ఉంది. అలాగే కర్ణాటకలోని కోలార్లో బెంగళూరు నుంచి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఈ రోజు ఏంటంటే సాటర్డే వెళ్ళాము మేము. కానీ ఎంత క్రౌడ్ ఉందంటే, సాటర్డే సండే హాలిడేస్ కదా, చాలా మందికి చాలా క్రౌడ్ అయితే ఉంది. ఇది వెళ్ళే టెంపుల్కి వెళ్ళే వే అన్నమాట. ఇదంతా చూడండి, ఎక్కడ చూసినా శివలింగాలే. ఈ లింగాలు చూసారా, అటు ఇటు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో సహస్రలింగాలు. ఇలాంటి సహస్రలింగాలు అయితే ఇక్కడ చాలా ఉంటాయండి. ఈ టెంపుల్కి వెళ్ళడానికి బెంగళూరు నుంచి అయితే బస్సెస్, ట్రైన్ కూడా అవైలబిలిటీ ఉంది. బంగారుపేట వరకు వెళ్ళి అక్కడి నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది. లేదంటే బెంగళూరు నుంచి డైరెక్ట్ హైవే అయితే 90 కిలోమీటర్స్లో డిస్టెన్స్లో ఉంది, వెళ్ళిపోతాము. ఇదంతా టెంపుల్ లోపలికి వెళ్ళడానికి వే అనమాట. చూసారా ఎంత క్రౌడ్ ఉందో. నేను చాలా సార్లు వెళ్ళాను కానీ ఈ టెంపుల్కి ఇంత క్రౌడ్ అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం. కార్తీక మాసం సందర్భంగా ఇంత క్రౌడ్ అనుకుంటా. ఎందుకంటే ఇది కోటి లింగాలు ఉన్న టెంపుల్ అండి. ఇక్కడ చూసారా, వేలాది చిన్న చిన్న శివలింగాలు, అలాగే డిఫరెంట్ సైజెస్ లో అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా భక్తులు డొనేట్ చేసినవే. వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళకి, అంటే చిన్న శివలింగం, పెద్ద శివలింగం, సహస్రలింగం, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శివలింగాలను అయితే ఇక్కడ డొనేట్ చేశారు. మొత్తం ఇక్కడ 92 లక్షల శివలింగాలు అయితే పూర్తయినాయండి ఇప్పటి వరకు. ఇది ఇంకా కోటి లింగాలు అయితే పూర్తవుతుందంట ఈ టెంపుల్. ప్రతి సంవత్సరం ఈ టెంపుల్ని 2 లక్షల మంది పైగా భక్తులు అయితే సందర్శిస్తారు. ఈ టెంపుల్ ఎంటర్ అవడానికి 20 రూపీస్ మాత్రమే టికెట్. అలాగే లోపలికి ఎంటర్ అవగానే ఏంటంటే ఫస్ట్ బ్రహ్మ, సరస్వతి, శివ పార్వతులు, విష్ణు, లక్ష్మీదేవి టెంపుల్ అయితే ఇక్కడ ఉంటుంది. ఆ టెంపుల్ అయితే వీడియో తీయనవలేదు లోపల, కానీ వెళ్ళడానికి క్యూ అయితే ఇదే. టెంపుల్ దర్శనం చేసుకుని బయట రాగానే ఇక్కడ శివనాగమల్లి చెట్టు అయితే ఉంటుంది. ఈ చెట్టుకి పెళ్లి కాని వాళ్ళు తాళ్లు కడతారు. పెళ్ళయ్యి పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ఇలా ఉయ్యాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అవి కడతారు. అలా కడితే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడంతా నమ్మకం. చూసారా, ఇది కూడా చాలా చరిత్ర ఉన్న చెట్టు అని చెప్తారు కదా, శివనాగమల్లి చెట్టు. ఇది నాగపుష్పం, వీటి పుష్పాలు కూడా నాగపుష్పాలు అని చెప్తారు. ఇక్కడ ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి లోపల. ఇది మొత్తం 55 ఎకరాల్లో అయితే ఉంది. అలానే ఇక్కడ మంజునాథ స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇంకా అమ్మవార్ల టెంపుల్. ఇక్కడున్న పంతులు గారి స్థల పురాణం, ఇక్కడ మొదట ఎవరు శివలింగాన్ని ప్రతిష్ఠించారు, అవన్నీ చెప్పారు, వినండి. ఓం నమ శివాయ. ఈ కోటిలింగేశ్వర క్షేత్రం ఎప్పుడు ప్రారంభమైందంటే 1972లో మా సాంబశివమూర్తి స్వామీజీ అనేవాళ్ళు మొదటి లింగ మూలస్థానం ప్రతిష్టాపన చేశారు. ఇది వరకు కోటిలింగాల్లో 92 లక్షల లింగాలు అయింది. ప్రతిరోజు వచ్చిన డేట్ లో భక్తులు ప్రతిష్టాపన చేస్తూనే ఉంటారు. ఒక లింగం వచ్చి 8,000 లింగ మీరు ఎంపిక చేయొచ్చు. ఈ క్షేత్రంలో కానీ ఎక్కడ లేదు. కోటిలింగాల్లో ఇచ్చి ఈ విశ్వశాంతి కోసం ఈ కోటిలింగేశ్వర ప్రారంభం చేసినారు. యావది ఫస్ట్ లో వచ్చి దారం ఉంది, దారం కట్టేది. శివలింగం ప్రతిష్టాపన చేస్తే మీ కోరికలు ఏమన్నా ఉన్నాయి, వ్యాపారం, వ్యవహారం, మదువే, ప్రార్థన చేసుకుని అట్లా 3 పెద్ద లింగం ఉంది. విశ్వంలో శివలింగం. మీరు చూస్తున్న ఈ ఎంట్రన్స్ లోపలే ఆసియాలోనే అతిపెద్ద శివలింగం అయితే ఇక్కడ ఉంది. దీని హైట్ అయితే 108 అడుగులు ఎత్తుంటుంది. అలాగే ఇంకా లోపల చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం, అన్నపూర్ణ దేవి దేవస్థానం, సంతోషిమాత, ఇలా ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి లోపల.
టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బయట ఇలా షాపింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడైతే చాలా స్టాల్స్ ఉన్నాయి. చూసారు కదా ఈ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ని. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.